న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. బ్రహ్మరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున స్వామి లింగరూపానికి అన్నాభిషేకం నిర్వహించారు. కుంభోత్సవంలో కీలక ఘట్టమైన స్త్రీ వేషధారణలో అమ్మవారికి స్వామివారికి ఆలయ ఉద్యోగి గోవింద్ కుంభహారతినిచ్చారు. రెండో విడత సాత్విక బలిగా గుమ్మడి, టెంకాయ, అన్నం రాసి అమ్మవారికి సమర్పించారు. కుంభోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు సహా స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. బ్రహ్మరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున స్వామి వారికి లింగ రూపానికి అన్నాభిషేకం నిర్వహించారు. కుంభోత్సవంలో కీలక ఘట్టమైన స్త్రీ వేషధారణలో అమ్మవారికి స్వామివారి ఆలయ ఉద్యోగి గోవింద్ కుంభహారతినిచ్చారు. రెండో విడత సాత్విక బలిగా గుమ్మడి, టెంకాయ, అన్నం రాసి అమ్మవారికి సమర్పించారు. కుంభోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు సహా స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. బ్రహ్మరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున స్వామి లింగరూపానికి అన్నాభిషేకం నిర్వహించారు. కుంభోత్సవంలో కీలక ఘట్టమైన స్త్రీ వేషధారణలో అమ్మవారికి స్వామివారి ఆలయ ఉద్యోగి గోవింద్ కుంభహారతినిచ్చారు. రెండో విడత సాత్విక బలిగా గుమ్మడి, టెంకాయ, అన్నం రాసి అమ్మవారికి సమర్పించారు. కుంభోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు సహా స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. శ్రీశైల మహాక్షేత్రంలో నిన్న అమ్మవారికి వార్షిక కుంభోత్సవ వేడుకనైతే ఎంతో అంగరంగ వైభవంగా అయితే శ్రీశైల దేవస్థానం నిర్వహించింది. ఈవో శ్రీనివాసరావు అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు ఇక్కడ చేరి అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఈ యొక్క వేడుకనైతే అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. ప్రధానంగా అమ్మవారికి నిమ్మకాయలు, అంటే గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలతో అలాగే ఈ యొక్క కుంభరాశిని పోసి ఆ భ్రమరంబ అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తారు. ముఖ్యంగా ప్రధానంగా ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలను అయితే నిర్వహించారు. అంతేకాకుండా అంటే ఉదయం మొదటి విడత అంటే స్థానికులు ఎక్కువ శాతం అంటే వ్యాపారస్తులు కావచ్చు, అంటే దాతలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే గుమ్మడి, కొబ్బరికాయలు అలాగే నిమ్మకాయలను అయితే ఎక్కువ ఇక్కడ డొనేషన్ చేసిన పరిస్థితి ఉంది. దేవస్థానం అయితే ముఖ్యంగా 1,20,000 నిమ్మకాయలను అలాగే 2 టన్నుల గుమ్మడికాయలను అదేవిధంగా 5,000 కొబ్బరికాయలను సైతం ఇక్కడ శ్రీశైల దేవస్థానము
ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దాతలు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి చేరి ఈ యొక్క అంటే అమ్మవారిని శాంతింపజేసే రీతిలో ఈ యొక్క కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయలను కూడా సమర్పించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా శ్రీకాళహస్తికి సంబంధించిన ఆ ఒక దాత కూడాను అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన గాజులను, నల్లపూసలను, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అలాగే నిమ్మకాయలను కూడా దాతలు ఆ, అంటే సమర్పించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ జీవన్ జబర్దస్త్ టీం సంబంధించి ఈ కొంతమంది కూడా వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొంతమంది ఈ అమ్మవారిని అంటే పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది అమ్మవారు అని ఒక నమ్మకంతో అమ్మవారికి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క అంటే కొబ్బరికాయలు కానీ, గుమ్మడికాయలు కానీ ఇవన్నీ కూడా సాత్విక బలికి ఉపయోగించే అన్ని కూడా సమర్పించారు. ప్రధానంగా ఈ యొక్క అంటే ప్రధానంగా అమ్మవారికి అంటే ఉగ్ర రూపం అమ్మవారి స్వామి వారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు అయితే మూసివేస్తారు. మూసివేతకు ముందైతే మల్లికార్జున స్వామి లింగ రూపాన్ని పెరుగన్నము, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంఠి అలా భక్ష్యాలతో ఒక అంటే ఒక 1000 కేజీలకు సంబంధించిన పెసరపప్పు అన్నంతో ఈ యొక్క అంటే కప్పేస్తారు. అనంతరం స్వామివారి యొక్క ఆలయంలో పనిచేసే ఒక ఉద్యోగి, అతని పేరు గోవిందు, శ్రీ వేషధారంలో అలంకరించి తన చేతితో మల్లన్న సన్నిధి నుంచి హారతిని తీసుకుని వచ్చే వేడుక అయితే అంత అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. ఆ యొక్క హారతిని అయితే వేద మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి అంటే అంటే అమ్మవారి ఆలయానికి ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రధాన అర్చకులు వీళ్ళందరూ కలిసి తీసుకువచ్చి ఈ కుంభహారతికి సంబంధించి అయితే ఇచ్చి ఆలయ ద్వారాలు తెరవగానే అమ్మవారి చూపు శ్రీచక్రం వైపు పడకుండా ఈ కుంభరాశిపై పడి ఆ హారతి తెచ్చిన శ్రీ వేషధారి అయిన అతను గోవింద్ అయితే భక్తులకు ఈ యొక్క హారతినిచ్చి అప్పటికి ఆ యొక్క ఘట్టం అయితే ముగుస్తుంది. ఈ అమ్మవారికి సంబంధించి అయితే ఎక్కువ ప్రగాఢ నమ్మకం ఉండడంతో నిజరూప అలంకారంలో ఆమె ప్రత్యక్షం అవుతుంది కనుక ఆ యొక్క అంటే ఆమె చూపు కానీ ఆమె ఉగ్రరూపం దాల్చిన ఆమె సంబంధించిన అవి బయట పడకూడదని ఆలయ ద్వారాలు అయితే పూర్తిగా మూసివేసి ఆ తర్వాత ఈ యొక్క శ్రీచక్రంపై ఉన్న కుంభరాశిపై ఈ హారతి పెట్టిన వెంటనే తర్వాత ఈ యొక్క ఉగ్రరూపం శాంతింపచేస్తుందని ప్రగాఢ నమ్మకం ఉండడంతో ఆ తర్వాత మాత్రమే దర్శనాలకు అంటే భక్తులకైతే అంటే అనుమతించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కుంభోత్సవం రోజున వేలాదిగా భక్తులైతే తరలి వచ్చారు. అంతేకాకుండా ధర్మకర్తల మండలి సభ్యులు ఈవో శ్రీనివాసరావు దగ్గర ఉండి ఈ యొక్క కుంభోత్సవం సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా, అలాగే పక్షి, జంతు సంబంధించి మద్యం, మాంసం వంటి అంటే జంతు బలులు జరగకుండా కూడాను పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే పోలీసు వారు కూడా డిఎస్పి రామాంజనేయ ఆదేశాల మేరకు, ఎస్పీ సునీల్ చరణ్ ఆదేశాల మేరకు ఇక స్థానికంగా ఉన్న గంగాధర రాజు కావచ్చు, ఇక్కడ అంటే గంటా సుబ్బారావు కావచ్చు, తమ సిబ్బందితో బందోబస్తు కార్యక్రమం అయితే నిర్వహించారు. ఉదయం నుంచే అంటే అమ్మవారి ఆలయం అంతా కూడాను పెద్ద ఎత్తున నిమ్మకాయలతో ఈ యొక్క అలంకరణం చేసి గుమ్మడికాయలను వేల సంఖ్యలో అక్కడ అమర్చి అన్ని ద్వారాలు మూసివేసిన తర్వాత పసుపు, కుంకుమ అంటే ఈ యొక్క ఆనంద కేలి సంబంధించి అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క వేడుక జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ యొక్క సాత్విక బలినైతే ఎంతో అంగరంగ వైభవ వేడుక అయితే కుంభోత్సవం అయితే జరిగిన పరిస్థితి ఉంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.